పత్రికా సోదరులకు మీకు నమస్కారాలు. నేను నెల్లూరు వాస్తవ్యులండి. ఇక్కడ వివిడ్ లెర్నింగ్ పాయింట్ బాధిత్వం 10 మంది, ఒక 5 మంది కనిపిస్తున్నాం. మీకు ప్రాబ్లం ఏంటి అంటే, మాకు బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకొని ₹1,00,00,000 దాకా ₹1,50,00,000 దాకా ఇన్వెస్ట్ చేస్తాం. ఆఫీస్ నెల్లూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది అని చెప్పారు. ఆఫీస్ ఎట్లాగ వీళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తారంటే, పేపర్లో ముందు ఒక యాడ్ ఇస్తారు, ఒక ఉద్యోగం జాయిన్ చేసుకుంటారు. ఉద్యోగం జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అక్కడ బిజినెస్ జరుగుతుంది, ఇక్కడ బిజినెస్ జరుగుతుందని స్కూల్ ద్వారా చూపిస్తారు. స్కూల్స్లో బుక్స్ ఇచ్చే బిజినెస్ అని చూపిస్తారు అన్నమాట. అతనికి ఏం చెప్తారంటే టార్గెట్లు ఇస్తారు. టార్గెట్లు ఇచ్చేసి బిజినెస్ బాగా జరుగుతుంది, మీకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించండి అంటారు. మనకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వరు అన్నమాట. మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్తారంటే, ఒక 6 నెలల్లో డబ్బులు వస్తాయి, 3 నెలలు కదా, ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా అని చెప్తారు. మేమేం చేసాము, మాకు డబ్బులు పే చేసినప్పుడు ఇట్లా అగ్రిమెంట్స్ ఇచ్చారు. అగ్రిమెంట్స్ ఇచ్చారన్నమాట. రకరకాల అగ్రిమెంట్స్ చూపిస్తారు, వాళ్ళ కంపెనీది అన్ని ఫార్మాట్స్ చూపిస్తారు. నెల్లూరులో గోడౌన్ ఉంది, ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అన్నారు. మాకు చెక్స్ ఇచ్చారు. మేము డబ్బులు పే చేయగానే చెక్స్ ఇచ్చారనమాట. ఈ చెక్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు అంటే, ఈ చెక్స్ నేను తీసుకున్నాను, ఇంకొక ఫ్రాంచైజీ అతనికి, అంటే ఇంకొక అతను కూడా ఒక 40 లక్షలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి, అతనికి నోటీసులు ఇచ్చారు. చెక్స్ నాకు ఇచ్చి ఈ నెంబర్స్ మీద ఉండే నెంబర్స్ డిపాజిట్ చేయొద్దని అతనికి నోటీస్ ఇచ్చారు. ఈ విషయం మాకు ఎవరికి తెలియదు. తీరా చెక్స్ కానీ బ్యాంక్లో డిపాజిట్ చేసామనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే, 1 మంత్ ముందే మాకు నోటీస్ వచ్చింది, ఈ చెక్స్ నాట్ వ్యాలిడ్ అంటారు. అతను చెక్స్ డిపాజిట్ చేయలేదు, మేము చెక్స్ డిపాజిట్ చేయలేదు. మేము ఫోన్ చేసాం కంపెనీకి, సార్ ఇది ప్రాబ్లం అవుతుంది, ఏంటి విషయం అంటే, రేపే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకొక వారంలో డబ్బులు వస్తాయి, మీరు ఆఫీస్కి రండి అన్నారు. మాకు ఇక్కడి నుంచి తెలియక హైదరాబాద్లో ఉండే హెడ్ ఆఫీస్ ఆర్కే పురంకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఆఫీస్ క్లోజ్. ఇంటి ఓనర్ ఏం చెప్పారంటే, ఆఫీస్ ఎత్తేసారు, దిస్ ఈజ్ ఫేక్ కంపెనీ, పక్కా ఫ్రాడ్ చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల దాకా వీళ్ళు ఫ్రాడ్ చేశారు. ఎండి ఎవరు అంటే భార్గవి. ఈ ఎండి భార్గవికి ఫోన్ చేశాం. ఏమన్నా ఫోన్ చేసాం అనుకోండి, హెల్త్ బాగలేదు రాలేము అంటే, ఎస్పీ స్పందనలో కూడా కంప్లైంట్ పెట్టాం. విషయం ఏమవుతుంది అంటే, ఇది పక్కా 420 కేసు అనమాట. బుక్స్ అంటారు ఇది అని చెప్తారు. ఇక్కడే పక్కన ఆఫీస్ అతను ఉన్నాడు, ఆఫీస్ అని అతనికి రెంట్కి ఇంతవరకు డబ్బులు కట్టలేదు. డబ్బులు ఏమైనా కట్టారండి మీకు? రూపాయి డబ్బులు కట్టలేదు. సంవత్సరం నుంచి డబ్బులు కట్టలేదు. ఆఫీస్లో బుక్స్ ఉన్నాయంటారు, ఆఫీసే రెంట్ కట్టకపోతే ఆఫీస్లో ఎందుకుంటాయి వస్తువులు? అదేవిధంగా హైదరాబాద్లో ఎంక్వైరీ చేసాం, హైదరాబాద్లో లేదు. వీళ్ళు హైదరాబాద్ ఆఫీస్ అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే ఎక్కడ తెలిసింది అంటే, వాళ్ళ అడ్రస్లన్నీ మేము గ్యాదర్ చేసాం. విశాఖపట్నం ఎంవిపి పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో అక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళామనుకోండి, లేడీ మమ్మల్ని టార్చర్ పెట్టడానికి వచ్చారు, ఇట్లా భయపెడుతున్నారు. ఫోన్ చేసి అడిగామనుకోండి, నేను సూసైడ్ చేస్తాను. అంతకుముందు ఎక్స్ CEO రాజశేఖర్ ఉండేవాడు, అతని కంపెనీలోంచి తీసేశారు, ఫ్రాడ్ చేశారని చెప్పి. టోటల్గా ఫ్రాడ్ చేసి తీసేశారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ భార్గవి ఎప్పుడైతే ఎండీగా తీసుకుందో, ఛార్జ్ తీసుకుందో, అతనితో మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నాను, మీరు ఎందుకు అడుగుతారు డబ్బులు అని. మేము డబ్బులు ఇచ్చినట్టు ₹100 బాండ్ పేపర్స్ ఉన్నాయి, పక్కా ప్రూఫ్ ఉంది. చెక్స్ ఇచ్చినారు. వీళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తున్నారు అంటే, ఈ చెక్స్ ఏమో ఒక వ్యక్తికి ఇస్తారు, డిపాజిట్ చేయొద్దని ఇంకొక ఫ్రాంచైజీ ఇంకొక ఊరికి పంపిస్తారు. అంటే ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నారు, చెక్స్ వేయొద్దని చెప్పాం. డిసెంబర్లో ఇట్లా జరిగింది. మేము జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి, వాళ్ళు వెళ్ళలేదు. మాకు బుక్స్ బిజినెస్ జరగలేదు అంటారు. బుక్స్ బిజినెస్ జరిగేది ఎప్పుడు? ఇప్పుడు జరగదు, ఆగస్టులో జరగదు, ఈ ముందే జరుగుండాలి. ఏం చేయకుండా మా హెల్త్ బాగలేదు ఇట్లాగా కథలు చెప్తా తప్పించుకుంటున్నారు వీళ్ళు. పక్కా ఫ్రాడ్ కేసు. మేము పత్రికా సోదరులని, మీడియా సోదరులని, గవర్నమెంట్ అంటే ఇటువంటి ఫేక్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలో చేయొద్దు. ఏమన్నా అంటే, మా బావ DSP నేను ఫోన్ చేపిస్తానంటాడు, ఎవరితోనో ఫోన్ చేపిస్తాడు. ఇవేమో జీకే గ్రూప్స్ అన్నీ నాకు తెలుసు, దాంట్లో నాకు షేర్స్ ఉన్నాయని చెప్పి ఒక అన్నోన్ నెంబర్స్తో ఫోన్ చేయించి రాత్రిలా పగలలా ఫోన్ చేసి బెదిరిస్తుంది. తీరా మళ్ళీ మేము రిప్లై చేస్తాం, ఆ నెంబర్కి పనిచేయదు. లేడీ అని చెప్పడం, నేను మహిళ అండి మీరు భయపిస్తున్నారు అంటది. సరే మా డబ్బులు మాకు ఇవ్వండి అమ్మా అంటే మేము ఇవ్వరు. మా ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీకు. పిల్లలు వచ్చి ఫీజు కడతాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసాం. ఎట్లా చెప్తారంటే, ఇంకొక నెలలో మీకు డబ్బులు పడిపోయాయి, మీరు మా చెక్స్ డిపాజిట్ చేయొద్దు. చెక్స్ డిపాజిట్ చేసే రోజు ఫోన్ ఎత్తారు, మేము ఈరోజు డిపాజిట్ చేస్తున్నాం, గమ్ముగా ఉంటారు. మీరు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు? మేము కాదు, ఈ కంపెనీలో మీరా, భార్గవి, శశాంక్ ముగ్గురు ఉన్నారు, పక్కా ఎవిడెన్స్. MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ నుంచి మేము తీసుకున్నాం. వాళ్ళ చార్ట్ అకౌంట్ని అందరినీ కన్సల్ట్ అయ్యాం. ఇప్పుడైతే కంపెనీ క్లోజ్ ఉంది. పోలీసు వాళ్ళకి మేము నమస్కరించి ఏం కోరుకుంటున్నామంటే, ఈ కంపెనీ మీద సెక్షన్ 420 కింద మీరు క్రిమినల్ కేసు పెట్టండి.
వాళ్ళు ఎట్ట బెదిరిస్తారంటే కోర్టుకు వేసుకోండి, 3-4 సంవత్సరాలు గడిచిపోతే వడ్డీలు తెచ్చుకొని మేము కట్టలేము. ఇక్కడే ఉన్నాడు ఫస్ట్ బాధితుడు. ఆఫీస్ పెట్టి గోడౌన్లు పెట్టిన అతనికి రెంట్ ఇంతవరకు కట్టలేదు. అమ్మది రెంటే గోడౌన్కి అతను కట్టకపోతే గోడౌన్లో పనిచేసే వర్కర్స్కి ఎక్కడి నుంచి కడతారండి? మేము అట్ట బతకాలి. ఇప్పుడు ఏమన్నా బెదిరిస్తే మాత్రం మా బావ డిఎస్పీ మీకు ఫోన్ చేస్తాడు. మాకు జీకే గ్రూప్స్లో షేర్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చేస్తారు మీ ఇంటికి. ఎట్ట మమ్మల్ని భయపెడుతున్నారు. దయచేసి పోలీసు వాళ్ళకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, సార్ వీళ్ళ మీద సెక్షన్ 420 కింద 402 కింద కేసు రిజిస్టర్ చేయండి. బాధితులు ఇదిగోండి చెక్స్తో సహా చూపిస్తున్నాం. వాళ్ళు మాకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని బెదిరించడం తప్ప ఏం ఉపయోగం లేదు దీంట్లో. ఈ టైంలో స్కూల్లో బిజినెస్లు జరగవు, బుక్స్ కానీ ఎవరు తీసుకురా, అందరూ ఆల్రెడీ బుక్స్ రన్ అయిపోతున్నాయి. మేము బుక్స్ రన్ చేసేంత ఓపిక శక్తి మాకు లేదు, ఆ బిజినెస్ మాకు తెలియదు. దయచేసి మా లాంటి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు ఇలా వాళ్ళతో కట్టి కోటి చిల్లర ఇక్కడండి. ఇంకా తెలంగాణకు పోతే ఎంత వస్తుందో తెలియదు. పక్కా ప్రూఫ్ ఏంటంటే ఆర్కేపురం ఎల్బీ నగర్ చౌరస్తా స్ట్రీట్ నెంబర్ 20లో ఆఫీస్ అయితే లేదు. పక్కా ప్రూఫ్స్ ఇస్తున్నాం మేము. ఇదిగో మాకు ఇచ్చిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మేము బ్యాంకులో కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. దయచేసి పోలీసు వాళ్ళు మీకు కోరుకుంటున్నామండి, పత్రికా వాళ్ళందరూ మాకు సహకరించాలని పేరు అడుగుతున్నాం. దయచేసి మీడియాలో దీన్ని చూపించి మాలాగా ఎవరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మోసపోకూడదు కోరుకుంటున్నాం. మీ ద్వారా నెక్స్ట్ ఎవరైనా ఇట్లాంటి ఫేక్ కంపెనీల్లో డబ్బులు పెట్టకూడదు. పెడితే చెక్ చేయండి, 1-2 సార్లు చెక్ చేయండి. ఇది పక్కా ఫేక్ కంపెనీ. పోలీసులు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని పేరు కోరుకుంటున్నామండి.